అవినీతి నిరోధక శాఖకు పెద్దపల్లిలో మరో అధికారి చిక్కాడు. మున్సిపల్ అధికారి సతీష్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి 4 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన సతీష్ అందులో 2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇది పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో జరిగిన ఒక వర్క్ బిల్లుకు సంబంధించిన వ్యవహారం. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే కరీంనగర్ ఏసీపీ డీఎస్పీ మహేందర్ రెడ్డితో పాటు పలువురు ఇన్స్పెక్టర్లు సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవినీతి నిరోధక శాఖ తన కార్యకలాపాలను మరింత వేగవంతం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నారు. గత కొద్ది నెలలుగా పెద్దపల్లి జిల్లాలో వరుసగా అవినీతి అధికారులు ఏసీబీ వలలో చిక్కుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో భూ వివాదానికి సంబంధించి 10,000 రూపాయల లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సెడాంక శ్రీమాన్ అరెస్ట్ అయ్యాడు. మే నెలలో ఒడిల మండలం పోత్కపల్లి గ్రామ పంచాయతీకి కార్యదర్శి కుమారస్వామి ఇంటి అనుమతి కోసం 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇక ఫిబ్రవరిలో మంతని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై కూడా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, పెద్దపల్లి జిల్లాలో వరుసగా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న ప్రతిసారి కూడా కొత్తగా అవినీతి అధికారులు దొరుకుతూనే ఉన్నారు. దీనిపైన అటు ఏసీబీ అధికారులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ రవి. పెద్దపల్లి జిల్లా నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఒక అవినీతి చేప దొరికింది. మరి రోజుకు ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన వారు మొత్తం అందరిపై నిఘా పెట్టి మొత్తం ఒక్కొక్కరిని అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా మరొక సంఘటన ఈ రోజు పెద్దపల్లి జిల్లాలో వెలుగులోకి రావడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖకు సంబంధించి మున్సిపాలిటీ పెద్దపల్లి మున్సిపాలిటీ సతీష్ అనే ఒక కాంట్రాక్టర్ వద్ద 4 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో పాటు చేయగా 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని జరిగిన వర్క్ సంబంధించిన బిల్స్ కాంట్రాక్టర్ వద్ద నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన జేడీ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో పాటు కరీంనగర్ ఏసీబీ సంబంధించిన డీసీపీ డిఎస్పీ అధికారి అయిన మహేందర్ రెడ్డితో పాటు ఇన్స్పెక్టర్ పలువురు సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. దీంతో పాటు చూస్తే ఈ యొక్క అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన వారు పెద్దపల్లి జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ప్రతి నిత్యం రోజు ఏదో ఒక ప్రాంతంలోని ఈ యొక్క అవినీతికి సంబంధించిన వాళ్ళు దొరకడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఒక్కొక్కరు 1000 రూపాయలు కూడా ఎవరిని కూడా శవాల మీద కూడా పైసలు డిమాండ్ చేసి వసూలు చేస్తున్న సందర్భంలో కూడా ఇలాంటి అవినీతి శాఖ నిరోధక సంబంధించిన ఏసీబీ అధికారులు నిరంతరం దాడులు చేస్తున్నా కూడా ఎవరు కూడా ఇంకా మారని పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కూడా ఒకటే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా కూడా అవినీతి పరులు ఉన్నా కూడా వారిని ఎవరిని కూడా ఎవరైనా చూడకుండా కూడా అందరినీ తక్షణమే అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేయాలని చెప్పి చెప్పడంతో పాటు ఈ యొక్క ఏసీబీ అధికారులు ఒక దాడులు ముమ్మరంగా జరుగుతున్నాయి రవి. అంటే ఇప్పటికే అటు పూర్తిగా ఏసీబీ అధికారుల వల్ల చిక్కుకున్నటువంటి అధికారులను సస్పెండ్ చేశారా, లేదంటే ఏమైనా నోటీసుల వరకు ఇచ్చి వదిలేశారా? ఇప్పుడు చూస్తే కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా విచారణ చేపడుతున్నారు. ఎందుకు వీరు లంచం తీసుకుంటున్నారు, ఈ యొక్క లంచానికి గల కారణాలు ఏంటి, లేకపోతే ఎవరైనా వారి యొక్క పనులు చేయించుకోవడానికి వీరు లంచాలు ఇస్తున్నారా, లేకపోతే వీరు డిమాండ్ చేస్తున్నారా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతనే వారిపై కొంతమందిపై ఎంబడే తక్షణమే సస్పెండ్ ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత వారిపైన యొక్క నివేదిక వేసి వారిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత వారు ఎలాంటి అవినీతికి పాల్పడుతున్నారని తేలిన తర్వాత వారిని మొత్తం కొంతమంది సస్పెండ్ చేస్తున్నారు, కొంతమంది సర్వీస్ రిమూవ్ కూడా చేస్తున్నారు, కొంతమందికి నోటీసులు ఇచ్చి కూడా వారిని సద్దుమణి అయ్యేటట్టు కూడా చూస్తున్నారు. మరికొంతమందికి అయితే మొత్తానికే వాళ్ళను సర్వీస్ రిమూవ్ కూడా చేస్తున్నారు. ఇదే కాకుండా చూస్తే చాలా వరకు అయితే చూస్తే ఇప్పుడు ఎవరైతే ఒక అవినీతికి పాల్పడుతున్నారో దొరికిన వారంతా కూడా వారి సంబంధించి వారైతే ఇందులో దొరికిన వారు దాంట్లో మొత్తం ఒక 70% అధికారులు అయితే మళ్ళీ వచ్చి తిరిగి వాళ్ళ యొక్క యథావిధిగా వాళ్ళ ఒక స్థానాలకు వచ్చి మళ్ళీ
విధులు నిర్వహిస్తున్నారు. మరికొంతమందిని అయితే కంప్లీట్ గా రిమూవ్ కూడా చేస్తున్నారు. కొంతమందికి నోటీసులు కూడా ఇస్తున్నారు. రవి, ఇదే క్రమంలో చూస్తే ఈ యొక్క అవినీతి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అధికారులు, వారికి ఇచ్చే జీతాలు సరిపోవట్లేదా అని కూడా కొంతమంది వారిని ప్రశ్నిస్తున్నా కూడా ఎవరైనా పనులు చేయాలన్నా కూడా దేనికైనా కూడా లంచమే అని చెప్పేసి, లంచం ఇస్తేనే ఏదైనా కూడా డబ్బులు పెట్టితేనే ఈ యొక్క పనులు జరుగుతాయని చెప్పేసి అధికారులు మాకు కూడా ఒత్తిడి ఉంటుంది, మేము మా పై అధికారులు కూడా మేము చెప్పుకోవాలి ఇవ్వాలని చెప్పేసి ఇలాంటి పరిస్థితులు రావడంతోనే మేము లంచాలు అడుగుతున్నామని చెప్పేసి కూడా వీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ సుధాకర్. జనగామ జిల్లాలో దారుణం జరిగింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం కలకలం రేపింది.